హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారా లేదా, తన మనసులో అసలు ఏముంది అనేది చూద్దాం, ఓకే? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? సో చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Release your ex, calling in your soulmate. You deserve love. Honeymoon. Keep an open mind. Attraction. Engagement. కెమిస్ట్రీ, ఓకే? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సోల్మేట్ అండి, ఓకే? సో క్లారిఫికేషన్ చేద్దాం. రిలీజ్ యువర్ ఎక్స్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. రిలీజ్ యువర్ ఎక్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? ప్లీజ్ క్లారిఫికేషన్ చేయండి. వీళ్ళ ఫార్చ్యూన్ అండి. ఇక్కడ యూనివర్స్ మీతో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ రిలీజ్ యువర్ ఎక్స్ అని వచ్చిందా, అండ్ ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది, అండ్ ఇక్కడ 3 of Swords అనమాట, ఓకే? ఈ పర్సన్ విషయంలో మీరు చాలా హార్ట్ బ్రేక్ అవుతున్నారు, కానీ ఎందుకు మళ్ళీ అదే పర్సన్ని మీరు పట్టుకొని వేలాడుతున్నారు? ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లో రావడానికి, తనకి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ కర్మ అనేది ఉందన్నమాట ఇద్దరి మధ్యలో, ఓకే? ఆ కర్మ అనేది ఎండ్ అయిపోవాలి అంటే మీరు తన గురించి ఆలోచించడం మానేయాలి. ఈ పర్సన్ని మీరు పట్టుకున్నన్ని రోజులు ఆ కర్మ అనేది మిమ్మల్ని వదలదన్నమాట, ఓకే? పదే పదే మీరు హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంటుంది, మీకు పదే పదే మీరు బాధపడుతూనే ఉంటారనమాట, ఓకే? కాబట్టి ఈ కర్మబంధం ఏదైతే ఉంటుందో దానిని వదిలేసేయండి, ఓకేనా? కార్మిక్ రిలేషన్ అండి, ఓకేనా? కార్మిక్ రిలేషన్లో మీరు ఉన్నారు కొంతమంది, ఓకే? ఆ కార్మిక్ రిలేషన్ మీతో లైఫ్ లాంగ్ ఉండదన్నమాట. కాబట్టి ఆ కార్మిక్ రిలేషన్ని మీరు రిలీజ్ చేసేయండి, వదిలేసేయండి, ఓకేనా? మీ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఒకవేళ ఎక్స్ పర్సన్ గురించి చూస్తున్నట్లయితే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ అనమాట, ఓకే? ఆ పర్సన్ గురించి మీరు చూసినట్లయితే ఆ పర్సన్ తను మీ కార్మిక రిలేషన్, ఆ పర్సన్ని వదిలేసేయండి. తన గురించి మీరు వెయిట్ చేయకండి. మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీకు పదే పదే హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట, పదే పదే మీరు బాధపడుతూనే ఉంటారు, ఓకేనా? కాబట్టి ఈ పర్సన్ గురించి ఆలోచించకండి, మళ్ళీ మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయండి, ఓకే? మీరు మీ లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే ఈ పర్సన్ వస్తారా లేదా న్యూ పర్సన్ వస్తారా, మీ సోల్మేట్ కూడా రావచ్చు అనమాట. ఇక్కడ ఎక్కడో సోల్మేట్ కార్డ్ వచ్చింది మనకి, ఓకే? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చిందనమాట, ఓకే? ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో కార్మిక్ రిలేషన్, మీరు ఎవరైతే ఉన్నారో కార్మిక్ రిలేషన్లో ఆ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ ఉంది, అండ్ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఇక్కడ తనకి ఫిజికల్ నీడ్స్ అనేది అవసరం అనమాట మీ సైడ్ నుంచి, ఓకే? కెమిస్ట్రీ కావాలి పర్సన్కి, ఓకే? అందుకనే అలాంటి పర్సన్ మీకు అవసరం లేదు. సో తనని మీరు వదిలేసేయండి, మళ్ళీ మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయండి.
అని ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారనమాట. ఓకే, ఇది నేను చెప్పినంత మాత్రాన మీరు వదిలేయడం అనేది అంత ఈజీ కాదు, అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. సో మీకు చాలా భారంగా అనిపిస్తుంది, మేబీ అది అంత ఈజీ కాదనమాట. ఈ పర్సన్ని మర్చిపోవడం అంత ఈజీ కాదనమాట. ఓకే, మీరు చాలా ఎమోషనల్ ఈ పర్సన్కి కనెక్ట్ అయి ఉంటారనమాట. ఓకే, మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ అనేది ఈ పర్సన్కి మీరు ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారనమాట. ఓకే, మళ్ళీ ఈ పర్సన్ నుంచి మీరు దూరం జరగాలి, మళ్ళీ మీ లైఫ్ని మళ్ళీ ఈ పర్సన్ లేకుండా మీరు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే అది మీకు అంత ఈజీ కాదనమాట. ఓకే, మీరు భరించలేరనమాట, భరించలేకపోతున్నారు కూడా కొంతమంది. ఓకేనా, సో కాబట్టి ఈ కార్మిక రిలేషన్ ఇక్కడ మీరు ఏం చేసుకొని మళ్ళీ మీ లైఫ్ని మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి అని చెప్తున్నారనమాట. ఓకే, ఇక్కడ మీ సోల్మేట్ మీ లైఫ్లో రావాలంటే మీరు చాలామంది యూనివర్స్ ప్లీజ్ నా సోల్మేట్ని నా లైఫ్లోకి సెండ్ చేయండి అని మీరు యూనివర్స్తో చెప్పండి. డెఫినెట్లీ యూనివర్స్ ఫ్యూ డేస్ లోపలే మీ సోల్మేట్ని మీ లైఫ్లో సెండ్ చేస్తారనమాట. ఓకే, ఫ్యూ డేస్ పడవచ్చు లేదా ఫ్యూ వీక్స్ కూడా పడవచ్చు అనమాట. ఓకేనా, సో యూనివర్స్తో చెప్పండి. ఇక్కడ కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ అని వచ్చింది కార్డ్. ఓకే, ఇక్కడ ఈ కార్మిక్ రిలేషన్ ఏం చేసుకొని మీ సోల్మేట్ని మీరు పిలవండి, యూనివర్స్తో చెప్పండి. ఓకేనా, డెఫినెట్లీ నాకు ఇప్పుడు సోల్మేట్ కావాలి, నా సోల్మేట్ని నేను కలుసుకోవాలి అని మీరు చెప్పండి. ఓకేనా, దాన్ని క్లారిఫికేషన్ చేద్దాం. కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి, మీరు డెఫినెట్లీ పిలిస్తే ఇప్పుడు మీ సోల్మేట్ అనేది రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీరు కార్మిక్ రిలేషన్లో చాలామంది ఉన్నారండి. ఓకే, ఆ కార్మిక్ రిలేషన్ నుంచి మీరు బయటకు రండి. ఆ ఎక్స్ పర్సన్ కావచ్చు, తను ఎవరైనా ఉండొచ్చు, ఆ పర్సన్ మీరు మర్చిపోండి, ట్రై చేయండి. ఓకేనా, డెఫినెట్లీ జరుగుతుంది. ఓకేనా, అంత ఈజీగా అంత తొందరగా మర్చిపోలేరు, నేను అర్థం చేసుకోగలను, కానీ కొంచెం టైం పడుతుంది. ఓకేనా, కానీ ఇప్పుడు ఈ కార్మిక్ రిలేషన్ అనేది మీతో లైఫ్ లాంగ్ ఉండదండి. ఓకే, అది ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతుంది అనమాట. లైఫ్ లాంగ్ మీ చేయి పట్టుకొని నడిచే పర్సన్ తను కాదనమాట. ఓకే, ఇక్కడ మీ సోల్మేట్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీ సోల్మేట్ని మీరు పిలవండి, మీ సోల్మేట్ మీ లైఫ్లో వస్తారు, యూనివర్స్ తనని మీ లైఫ్లోకి సెండ్ చేస్తారనమాట. ఓకే, ఈ పర్సన్ వలన మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఫినాన్షియల్గా బాధపడుతున్న ఈ పర్సన్ నేను ఉన్నాను అని అడిగే పర్సన్ ధైర్యం ఇస్తారు. రిలేషన్షిప్ వైజ్గా కూడా ఈ పర్సన్ ప్రతి విషయంలో మీకు హెల్ప్గా ఉంటారనమాట. ఓకే, అండ్ మీకు చాలా కేర్ చూపిస్తారు ఈ పర్సన్. ఓకే, తను మనీ మైండెడ్ పర్సన్ అయి ఉంటారు, కానీ రిలేషన్షిప్ వైజ్గా కూడా ఈ పర్సన్ తను యాక్షన్ తీసుకుంటారనమాట. ఓకే, నమ్మిన పర్సన్ని మోసం చేసే పర్సన్ అయితే కాదనమాట. ఓకే, కాబట్టి పర్సన్ని మీరు పిలవండి. ఓకే, డిజర్వ్ లవ్ క్లారిఫికేషన్ యూనివర్స్. ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్ అండి, ఇక్కడ మీరు చాలామంది ఏంటిదంటే నాకు ప్రేమను పొందే అర్హత అనేది లేదేమో, నా లైఫ్లో నా సోల్మేట్ రారేమో, నాకు ప్రేమించే అధికారం అనేది లేదేమో, లేదా ప్రేమించే వారందరూ దూరం చేస్తారేమో, లేదా మోసం చేసే వారే వస్తారేమో అన్నిటికీ మీరు అనుకుంటున్నారనమాట. అండ్ లవ్ అనే దాని మీద మీకు చాలామందికి విరక్తి కూడా చెంది ఉంటుందన్నమాట. ఓకే, అంటే మీరు నమ్మిన వారందరూ మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారనమాట. ఓకే, అసలు మీరు నమ్మలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ నా లైఫ్లో అసలు లవ్ అనేది ఉండదు, నా జీవితం ఎప్పుడు ఎడారిలో ఏకాకిలాగానే ఉంటుందేమో అని మీరు అనుకోకండి. యూ డిజర్వ్ లవ్, మీరు నమ్మండి. ఓకేనా, మీరు చాలా లవబుల్ పర్సన్ అండి, మీరు చాలా మంచివారు అనమాట. ఓకే, చాలా స్వీట్ పర్సన్ కూడా మీరు, చాలా రొమాంటిక్ పర్సన్ మీరు. ఓకే, చాలా కేరింగ్ గల పర్సన్ కూడా మీరు. కాబట్టి మీరు అలా అనుకోకండి. సో ఎప్పుడూ నెగటివ్గా ఆలోచించకండి, మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి అండ్ నమ్మకంగా ఉండండి. డెఫినెట్లీ యూనివర్స్ని నమ్మండి, యూనివర్స్ అనేది మీ పర్సన్ని మీ లైఫ్లోకి సెండ్ చేస్తారు అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ప్రజెంట్ మీకు ఏంటంటే యాంగ్జైటీ రావడము, హెడేక్ అనేది చాలా వెంటాడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆలోచించకూడదు అని అనుకుంటారు, కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట. ఓకే,
సో ప్రజెంట్ అయితే మీకు చాలా నెగటివిటీలో ఉన్నారండి, మీరు చాలా నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, హనీమూన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎంపరర్ అండి, ఈ పర్సన్ తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ అండి తను ఏంటంటే సిటీ నుంచి, కంట్రీ నుంచి, విలేజ్ నుంచి అంత నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. మేబీ డాక్టర్ అయి ఉంటారు, లేదా డాక్టర్ అంటే చాలామందికి తెలిసి ఉంటారు కదా అలా అనమాట. అండ్ పోలీస్ అయి ఉంటారు, లేదా బ్యాంక్ మేనేజర్ అయి ఉంటారు, లేదా ఒక బాస్ కేడర్లో ఉండే పర్సన్ అనమాట, ప్రైవేట్ సెక్టర్లో ఉంటే. ఓకే, అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ పర్సన్తోనే మీకు మ్యారేజ్ కూడా అవ్వబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమంది అండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్, మీరు తన గురించి ఆలోచించకండి. ఓకేనా, ఆ పర్సన్ని మీరు మర్చిపోండి. మీకు హార్ట్ బ్రేక్ చేసిన పర్సన్ అండ్ మిమ్మల్ని వద్దనుకొని తను వేరే పర్సన్తో సెటిల్ అయి ఉంటే మీ ఇద్దరి మధ్యలో కార్మిక రిలేషన్ అనమాట, అది ఇంకా ఎండ్ అయిపోయింది. ఓకే, ఆ పర్సన్ కూడా మీ లైఫ్లో తిరిగి రారు అని మీకు నమ్మకం మీకు కూడా కలుగుతుంది. అంటే ఆ పర్సన్ గురించి మీరు చూడకండి, తన గురించి ఆలోచించకండి, తన గురించి మీరు బాధపడకండి. ఓకేనా, మీరు సింగిల్గా ఎవరైతే ఉన్నారో పర్సన్ కావాలి అని అనుకుంటున్నారో వారు మాత్రం మీ పర్సన్ వైపు నుంచి మీరు కమ్యూనికేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీ పర్సన్ తను ప్రజెంట్ మీకు ఏంటంటే స్టబన్గా ఉండి ఉంటారు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండొచ్చు, మీకు ఈ పర్సన్ అవైలబుల్గా లేకపోవడము, దూరంగా ఉండడము అలా ఉంటారనమాట. ఓకే, అదంతా మీరు భరించలేకపోతున్నారనమాట. చాలా చిరాగ్గా అనిపించడము, చాలా కోపం పెరిగిపోవడము, గట్టిగా అరవాలని అనిపించడము, ఎడవాలి అనిపించడము. ఓకే, అలా కూడా మీకు ఉంటుందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ మీద. ఓకే, అంటే పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు, తనతో మాట్లాడకుండా మీరు ఉండలేకపోతున్నారు, ఆ బాధ అనేది మీరు భరించలేకపోతున్నారనమాట. కానీ మీ పర్సన్ చూడండి వస్తారు, కొంచెం ఓపికగా ఉండండి. ఓకేనా, మీకు డెఫినెట్లీ ఈ పర్సన్ విషయంలో పూర్తి క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఓకే, పర్సన్ ఎందుకు దూరం పెట్టారు, ఎందుకు రావడం లేదు, ఏం జరుగుతుంది అనేది మీకు అతి తొందరలోనే మీరు ఇంకా చాలా ప్రాక్టికల్గా తయారవుతారనమాట. ఓకే, కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ ఏంజల్స్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారండి. 9 ఆఫ్ వ్యాండ్స్ అండి, ఈ పర్సన్లో తెలియని బాధ, భయం అన్నీ ఉన్నాయి ఈరోజు. ఈ పర్సన్ తను మీకేమి ఇవ్వరు, కానీ మీ వైపు నుంచి పర్సన్ చాలా ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకుంటారనమాట. ఓకే, మీరే కాల్ చేస్తూ ఉండాలి, మీరే బతిమిలాడుతూ ఉండాలి, మీరే తనకి హెల్ప్ చేయాలి, కానీ పర్సన్ కనీసం మీకు టైం కూడా ఇవ్వరనమాట. ఓకే, అలా పర్సన్లో అయితే చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు డీల్ అయ్యే పర్సన్ తన వైపు నుంచి మీకు ఏమీ రాదు, కానీ మీ వైపు నుంచి పర్సన్ మీరు ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలి అన్నట్టుగా పర్సన్ తను చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఎక్కువగా పెట్టుకుంటారనమాట. ఓకే, సో ఒక మాటలో చెప్పాలంటే స్వార్థపూరితమైన పర్సన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మనీ మైండెడ్ పర్సన్, స్వార్థపూరితం అనమాట. నాది నాకే కావాలి, పక్కలది కూడా నాకే కావాలి, కానీ నాది ఎవరికి ఇవ్వకూడదు అన్నట్టుగా అనుకునే టైప్ ఆఫ్ పర్సన్ అండి తను. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, సో తను కూడా మేబీ గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. 24/7 ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు అండ్ గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓ, నిద్రపోలేకపోతున్నారు, మీకు ఈ పర్సన్ దూరంగా ఉండలేకపోతున్నారు, చాలా అట్రాక్షన్ ఉంది పర్సన్కి ప్రజెంట్. మీరు అతనికి చాలా గుర్తుకు రావడమా, ఈ పర్సన్కి మీ మీద తనకి రొమాంటిక్ ఫీలింగ్స్ రావడమా. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, సో పర్సన్ అయితే సరిగా నిద్రపోలేకపోతున్నారండి. ఓకే, చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ తను ఏదైతే
ఈ గీత అనేది నేను దాటి అటు వెళ్ళకూడదు, అటున్న పర్సన్ ఇటు రాకూడదు అన్నట్టుగా పర్సన్ తను ఎక్కడైతే ఏ రిలేషన్షిప్లో అయితే తను బందీ చేసుకున్నారో ఆ కట్లని తను తెంచుకొని అండ్ మీ లైఫ్లోకి తను రావాలనుకుంటున్నారు. ఓకే, తన ఓపిక అనేది నశించిపోతుంది అనమాట. తనని తను చాలా హైడ్ చేసుకుంటున్నారు. తనని తను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారంటే తనకి మీతో చాలా మాట్లాడాలని ఉంది, చాలా విషయాలు ఈ పర్సన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని తను బయటకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. అలా ఈ పర్సన్ మీ గురించి తను చాలా కళలు అనేది కని ఉన్నారనమాట. ఓకే, కానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చి థర్డ్ పార్టీ రావడమా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడమా, తన మీద రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోవడమా, వాటి వల్ల ఈ పర్సన్ తనని తను కంట్రోల్ చేసుకొని అండ్ సైలెంట్ అయిపోయారనమాట తను. ఓకే, సో నాకు దక్కేది కాదేమో ఇది, కాబట్టి దూరం అవుతున్నారు అని అడిగే పర్సన్ అనుకుని ఇప్పుడు తనలో ఉన్న ఫీలింగ్స్ ఈ పర్సన్ అని తను హైడ్ చేసుకున్నారనమాట, బయట చూపించకుండా. ఓకే, తన విషయాలు చాలా చెప్పాలనుకున్నారు, యాక్చువల్గా చాలా మాట్లాడాలి, తన ఫీలింగ్స్ చెప్పాలి. అండ్ తను మిమ్మల్ని ఎంత లవ్ చేస్తున్నారు, లేదా ఆరాధిస్తున్నారా, లేదా అన్కండిషనల్ లవ్, అన్ని పర్సన్ మీతో చెప్పాలి అనుకున్నారండి, కానీ తను హైడ్ చేసుకున్నారనమాట. ఓకే, సో పర్సన్ అయితే ఇప్పుడు నా వల్ల కాదు, ఈ బాధ అనేది నేను పడలేను, నేను ఇంకా కంట్రోల్ చేసుకోలేను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తను మీ గురించి ఆలోచించి ఈ పర్సన్ తను నైట్ కూడా తను సరిగా నిద్రపోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ చూడండి. ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ అండి. ఈ పర్సన్ ఒకవేళ మీకు అండ్ ఈ పర్సన్కి మధ్యలో ఏదైతే అడ్డుగోడలు ఉన్నాయో, మీరిద్దరూ కలవకుండా ఎవరైతే ఆపుతున్నారో ఈ పర్సన్ వారితో కూడా తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, తను నిర్ణయం తీసుకుని ఉంటారు. కొంతమంది నిర్ణయం తీసుకోవాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే, సో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే చిన్న డిస్టర్బెన్స్, ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగిందో అది కూడా ఈ పర్సన్కి గుర్తుకొచ్చి తను ఆగిపోతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఆ రోజు అలా జరిగింది కదా, ఎలా వెళ్ళి మాట్లాడాలి, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ కెమిస్ట్రీ వచ్చింది అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అండి. ఓకే, మీకు కార్డ్స్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈ పర్సన్ తను ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే మీ లైఫ్లో వస్తున్నారు, కాబట్టి ఈ పర్సన్ని నా లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వనివ్వకూడదు, ఈ పర్సన్తో మాట్లాడకూడదు, ఈ పర్సన్తో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అవసరం తీరిగా ఈ పర్సన్ ఉంటున్నారు, మీరేమైనా పిచ్చివారిలాగా ఈ పర్సన్కి కనిపిస్తున్నారా? ఓకే, ఈ పర్సన్ కంటికి మీరు ఎలా కనిపిస్తున్నారు అసలు? ఓకే, సో మీరు ఇష్టపడి ఉంటారు, లవ్ చేశారు, కాబట్టి లవ్ చేసిన కర్మానికి ఈ పర్సన్ విషయంలో మీకు చాలా ఆర్పోట్లు అయితే తలిగింది, చాలా దెబ్బతిని ఉన్నారు అయినా సరే పర్సన్లో మార్పు అనేది రావడం లేదు. ఓకే, మీ మనసు అనేది పర్సన్కి అర్థం కావడం లేదనమాట. ఓకే, పదే పర్సన్ తను ఇక్కడ చూసినట్లయితే అండి, ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ బాణం అనేది వేస్తున్నారనమాట. అంటే తను ఎప్పుడు ఇక్కడ కెమిస్ట్రీ వచ్చింది. ఓకే, తన అవసరం కోసం ఈ పర్సన్ ప్రేమ అనేది నటిస్తారు, తర్వాత బాణం మీ గుండెలో దించేసి వెళ్ళిపోతారనమాట తను. ఓకే, అలా పర్సన్ విషయంలో మీరు పదే హట్ అవుతున్నారు, బాధపడుతున్నారు, కాబట్టి పర్సన్ని ఇంకా మర్చిపోవాలి అనే నిర్ణయం మీరు తీసుకుంటున్నారు. తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ మీరు కాల్చి బూడిద చేసేయాలి, అసలు అవసరమే లేదు. మీరు బాధపడితే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారా?
ఓకే, తన సంతోషం తను చూసుకుంటున్నారు. ఓకే, మీ బాధ ఈ పర్సన్కి పట్టడం లేదు, మీ ఏడుపు పర్సన్కి వినబడడం లేదు. ఓకే, అలాంటి పర్సన్ మీకు ఎందుకు అన్నట్టుగా మిమ్మల్ని మీరు ఇక ప్రొటెక్ట్ చేసుకోవాలి, అనవసరమైన రిలేషన్షిప్ అన్ని ఏం చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, సో అవసరం లేని దానిని మీరు ఇంకా పట్టుకొని వేలాడాలి అని మీరు అనుకోవడం లేదండి. ఓకే, మీలో కూడా ఇక్కడ చేంజెస్ అనేది చూపిస్తుంది. సో ఏది మీకు హెల్దీ రిలేషన్షిప్, ఏది మీకు అన్హెల్దీ రిలేషన్షిప్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి సో అన్వాంటెడ్ థింగ్స్ అన్ని మీరు ఎండ్ చేసుకోవాలి, మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి, లేదా ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాలి అని కూడా మీరు అనుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, డెఫినెట్లీ మీరు చేంజ్ అవుతున్నారండి. మీరు నాకు ఈరోజు స్టార్టింగ్ కాడే కార్మిక్ రిలేషన్ అనేది వచ్చింది. ఓకే, కార్మిక్ రిలేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండరండి వారు. ఓకే, అవసరం తీరుగా వాళ్ళు ఫిజికల్ నీడ్స్ కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా ఈ పర్సన్ మీ వైపు నుంచి తను కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకొని వస్తారనమాట. ఓకే, వారి ఎక్స్పెక్టేషన్కి మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో ఇంకా తనకి కూడా అవసరం లేదు కదా, కాబట్టి ఈ పర్సన్ ఇంకా మధ్యలోనే తను వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఓకే, మీ పెయిన్ ఈ పర్సన్కి అర్థం కాదు. ఓకే, కాబట్టి అలాంటి రిలేషన్షిప్లో ఎవరైనా ఉన్నారు కార్మిక్ రిలేషన్ అంటే చూడండి, దయచేసి అలాంటి వారి జోలికి వెళ్ళకండి. ఓకేనా, ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అసలు అది తీసుకోలేరనమాట. ఓకే, అది చెప్పడానికి కూడా అంత ఈజీ కాదు. ఓకే, సో ఈ పెయిన్ కంటే ప్రాణం లేకుండా ఉంటేనే బెటర్ ఏమో అనే సిచ్యువేషన్లో ఉంటారనమాట. ఓకే, అంత పెయిన్ అనిపిస్తుంది అనమాట అది. ఓకే, కాబట్టి అలాంటి కార్మిక్ రిలేషన్ని మీరు ఎంచుకోకండి. ఓకేనా, సో మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా, మనం ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, రీయూనియన్ ఉంటుంది. అండ్ వృషభ రాశి వారు డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి మీకు ఈరోజు. ఓకే, మీలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఒక రిలేషన్షిప్ అనేది ఎండ్ అవుతుంది అండ్ ఇంకో రిలేషన్షిప్ అనేది రీబర్త్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ మిథున్ రాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈరోజు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ కర్కాటక రాశి వారు మీరు మీ చుట్టూ ఉన్న వారికి మీ టైం అనేది ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఎవరైనా హెల్ప్ అడిగితే హెల్ప్ కూడా చేస్తారనమాట. ఓకే, అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే, అండ్ కన్యా రాశి వారు మీరు స్ట్రెంత్ అవుతారనమాట, రీయూనియన్ కూడా ఉంటుంది. అండ్ తులారాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారండి మీరు. ఓకే, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అనేది చూపిస్తుంది అనమాట. వృశ్చిక రాశి వారు మీరు చాలా సైలెంట్గా ఉంటారనమాట, మీకు ఏం చేయాలో ఎలాంటి వర్క్ చేయాలో అర్థం కావడం లేదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ధనుసు రాశి వారు 6 ఆఫ్ సోర్డ్స్ అండి. సో మీరు ధనుసు రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు ఈరోజు. ఓకే, అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. ఓకే, సో చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, రీయూనియన్ ఉంటుంది. కుంభరాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, ధైర్యంగా అడుగు ముందుకేస్తారనమాట. అండ్ మీ లైఫ్లో ఏదో డిఫికల్ట్ ప్రాబ్లం మీద ఉంది కానీ ఎదుర్కోవాలి తప్పదు అన్నట్టుగా మీరు అన్ని ధైర్యంగా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటారు. రీయూనియన్ కూడా ఉంటుంది మీకు. ఓకే, అండ్ మీనరాశి వారు మీరు ఈరోజు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకేనా, ఓకే అండి, మీకు రీడింగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా,
అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాబాయ్ అండి. టేక్ కేర్.